అందరికీ నమస్కారం. నేను మీ ఛానల్ అమ్మ చెల్లి మనసు మాట కువైట్ కుమార్ని. ఇది ఫాహిల్ నుంచి ఊఫ్రా వెళ్తున్నాను. మొన్న ఒక వీడియో పెట్టాను. ఇది ఒక థర్డ్ పార్ట్. అయితే రూట్ నెంబర్ 40కి వచ్చేసాం. 40 నుంచి అటు ఊఫ్రా లైన్కి వెళ్తాము. అక్కడ దాకా పెట్టాను. ఈ రూల్స్ అండ్ చాలా సిస్టంగా ఉంటాయి ఇక్కడ. ఈ లైన్లో ఎక్కువ మంది పోలీసులు ఎక్కువ ఉంటారు. పోలీసు కార్స్ ఎక్కువ. 130 వెళ్తే పెద్ద పట్టించుకోరు, కానీ 140 150 అలా రీచ్ అయ్యి పక్కన చూసారా లెఫ్ట్ సైడ్ పోలీసు వాళ్ళు. ఈ కార్లు అవి పెద్ద పెద్ద ట్రక్లన్నీ ఈ సెకండ్ లైన్లోకి రావు. అట్ట 140 అలా వెళ్తే కనుక పోలీసు పట్టుకొని ఫైన్ వేసేస్తారు. ఈ లైన్ ఇలా వెళ్తూనే ఉండాలి. ఈ ఉఫ్రా వెళ్తున్నాను. ఈ లెఫ్ట్ సైడ్ అంతా సముద్రం ఉంటుంది అన్నమాట. ఈ రైట్ సైడ్ అంతా ఎడారి. డే టైంలో కూడా పెడతాను, ఒక వీడియో పెడతాను మీకు. ఇంకా చెప్పాలంటే మా సార్ వాళ్ళ అబ్బాయిని దింపటాకని చెప్పి వెళ్ళాను. రిటర్న్లో సింగిల్గా వస్తుంటే వీడియో తీస్తున్నాను అనమాట. మా ముసలోడు కొడుకుని డ్రాప్ చేసి వస్తున్నా రిటర్న్. ఫాహిల్ నుంచి పెట్టాను. ఫాహిల్లో కాసేపు ఆగి కాసేపు అటు ఇటు తిరిగి సామాన్లు కొనుక్కొని బయలుదేరిపోయాను అనమాట. ఈ లైన్ ఇలా వెళ్ళిపోతే సౌదీ వెళ్తాం. ఈ సౌదీ బార్డర్ అన్నమాట. ఇంకా ఇక్కడ నుంచి 20 కిలోమీటర్ వెళ్తే ఇంకా కువైట్ బార్డర్ ఎండ్ అయిపోద్ది. సౌదీ బార్డర్ స్టార్ట్ అవుతుంది. ఓకే, ఇంకా కువైట్లో వీడియోలు చేసి పెడతా ఉంటాను, చూస్తూ ఉండండి. ప్లీజ్ లైక్ చేసి షేర్ చేస్తూ ఉండండి. మీలాంటి వాళ్ళు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే మాకు కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. దయచేసి ప్లీజ్ వాచింగ్ వీడియో చూస్తూ ఉండండి. ఇంకా ఈ లైను ఇంకొక జస్ట్ 10 minutesలో మళ్ళీ మీకు ఊఫ్రా లైను కనిపిస్తుంది. నేను కోవిడ్కి వచ్చి 8 సంవత్సరాలు అయిపోయింది. 9వ సంవత్సరం రన్నింగ్ అవుతుంది. ఫస్ట్ నుంచి నేను వీడియోలు చేశాను, కానీ నేను యూట్యూబ్ కనెక్ట్ చేశాను, కానీ సరిగ్గా సెట్ అవ్వలేదు. ఈ లైన్ రైట్కి కట్ అయింది కదా, ఇది ఇక్కడి నుంచి ఊఫ్రా లైన్ వెళ్తూ ఉంటుంది అన్నమాట. అలా స్ట్రైట్ వెళ్ళిపోతే సౌదీ బార్డర్కి వెళ్ళిపోతాం. ఈ రైట్ సైడ్ ఇలాగా వెళ్తే ఇక్కడి నుంచి 309 లైన్ ఎక్కుతామన్నమాట మనం. ఈ ఫ్లైఓవర్స్ అన్నీ బీభత్సంగా వేశారు. నేను వచ్చిన కొత్తలో ఇదంతా ఇక్కడ ఫ్లైఓవర్ ఉండేది కాదు. నేను వచ్చిన 4 yearsకి ఇక్కడ ఫ్లైఓవర్ పడిపోయింది.
సిటీ సైడ్ అయితే ఫ్లేవర్స్ మరీ బీభత్సంగా వేస్తారు. అవి మీకు మళ్ళీ ఇంకొక వీడియోలో చూపిస్తా. ఈ ఖర్జూరు ఇక్కడ రౌండ్ అబౌట్ మాట ఇది. ఖర్జూరు చెట్లు అవి మంచి పెడతా ఉంటారు ఇక్కడ చుట్టూ. ఇది వరకు అంతా చెట్లకి ఇంపార్టెంట్ ఇచ్చేవారు కాదు కోయిట్లో. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ చెట్లు పెట్టి గ్రీన్గా తయారు చేయాలని గవర్నమెంట్ ప్రాసెస్ అనుకుంది. ఈ పక్క అంతా ఎడారి మాట ఇది వరకు అంతా ఇసుగ్గా ఉండేది నేను వచ్చిన కొత్తలో. నేను వచ్చిన 2 years నుంచి ఎందుకనో తెలీదు ఇక్కడ వాతావరణం వర్షాలు ఎక్కువ పడటం అలా జరుగుతుంది. ఇది చూసారా, ఇక్కడి నుంచి ఈ లైను, ఇక్కడి నుంచి 309 మట్ల లైన్ ఇది రోడ్డు. ఈ రైట్ సైడ్ మీకు లైట్లు కనబడుతున్నాయి చూసారు. మన ఇండియాలో రోడ్డు పక్కన టీ స్టాల్స్ ఎలా ఉంటాయి అలా పెడతారన్నమాట ఇక్కడ. అయితే టీ కాఫీ ఉండదు, కానీ ఇందులో వాటర్ బాటిల్స్, జ్యూస్లు, స్నాక్స్, బన్ను, బిస్కెట్స్, సిగరెట్స్ అవి పెడతా ఉంటారు. ఇక్కడ నుంచి ఇదంతా ఊఫ్రా లైన్. ఆ వ్యాన్లు కూడా పర్మిషన్ తీసుకోవాలి. పర్మిషన్ తీసుకొని పెడితేనే ఉంటుంది, లేదంటే తీసేస్తారు. మన ఇండియాలాగా పక్కన ఒక రేకుల షెడ్ వేసి పెట్టడానికి ఉండదు, వెహికల్స్లోనే పెట్టుకోవాలి. ఇది వరకు ఇది లైన్ సింగిల్ లైన్ అన్నమాట. ఈ ఎల్లో లెఫ్ట్ వన్ లైన్ సింగిల్ లైన్ ఉండేది. ఇసుక తుఫాను వస్తే, హెవీ గాలి వస్తే అంతా ఇసుక రోడ్డు మీదకి వచ్చేసి కార్లు స్కిట్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఒక జానడు అంత ఎత్తు ఇసుకలో బీభత్సంగా వచ్చేస్తాయి. ఇప్పుడు ఈ రోడ్ల మీద కూడా హెవీ గాలి వచ్చిందంటే ఇసుక అంతా ఆ రైట్ సైడ్ నుంచి గాలి వస్తుంది. గాలి వస్తే ఆ గాలితో పాటు ఇసుక ఈ రోడ్డు మీదకి వచ్చేది. ఈ మధ్యలో ఆగిపోద్ది అన్నమాట. ఇసుక లైన్లో మీకు చూపిస్తాను, ఎప్పుడైనా డే టైంలో తీసి చూపిస్తాను, చూద్దరు. ఈ లైన్ ఇలా వెళ్ళిపోతూ ఉండాలి. ఈ కోయిట్లో టెంపరేచర్ ఎక్కువ. ఇప్పుడు కూడా మీకు ఈ 35, 39, 36 అలా ఉంది. మార్నింగ్ టైంలో అయితే, ఆఫ్టర్నూన్ టైంలో అయితే మీకు 48, 40, 49, 50, 52, మ్యాక్సిమం 52 దాకా వెళ్ళిపోద్ది టెంపరేచర్. నేను ఒక రోజు అయితే మరీ 50, నైట్ 2 o'clock కూడా 50 ఉంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, బాయ్.